అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు బాలు అన్న. బాలు గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తానా. బిజినెస్ ఏం బిజినెస్? ఇట్లే ఫైనాన్స్లో అవి తీసుకుంటున్నా. రైట్ రైట్. సో ఎక్కడన్నా మీరు ఉండేది? జడ్చర్ల టౌన్. జడ్చర్ల టౌన్. ఓకే. సో మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సో మరి మహబూబ్ నగర్ నుండి చూసుకునే ప్రధానంగా సో ఇక్కడ ఎట్లా ఉంటుంది? ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంటుంది? మహబూబ్నగర్ పార్లమెంట్ చూసుకుంటే కాంగ్రెస్కు గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఎందుకన్నా కాంగ్రెస్కి ఎందుకంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ ఎందుకంటే మొన్న అసెంబ్లీలో అనురాధ గెలిచింది కదా. నిన్న మొన్న 2-3 పథకాలు స్టార్ట్ అయినాయి. బస్సు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇప్పుడు 500 సిలిండర్ కానీ, పేదలకు 2000, మహిళలకు 2000 స్కీమ్లు ఉన్నాయి కాబట్టి వచ్చే ఛాన్స్ బాగుంది. ఓకే. కానీ మరి ఇప్పుడు సెంట్రల్లో చూసుకుంటే ఏదైతే బీజేపీ గవర్నమెంట్ రూలింగ్ చేస్తుంది 2 టర్మ్స్ పాలించింది. సో మరి ఎట్లా అనిపిస్తుంది మరి ఆ పాలన? ఆ పాలన అయితే మతతత్వ పాలన అన్న. దాంట్లో అయితే మేమేం చెప్పలేము. మతతత్వ పాలన. కాంగ్రెస్ పార్టీ అనేది అన్ని కులాలకు మతాలకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము ఇష్టపడతాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకుంటున్నాం. సో మరి ఇక్కడ మీ మహబూబ్ నగర్ జిల్లా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో కానీ సమస్యల విషయంలో ఎట్లా ఉందన్న? ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సమస్యలు చాలా ఉన్నాయన్న. బుక్ కబ్జాలు, టీఆర్ఎస్ లీడర్లు ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసుకోవడం. దానికోసము అనురాధ బాగా పోరాడుతున్నాడు. అనురాధ కోసం కూడా మేము బాగా పోరాడతామన్నా. ఎమ్మెల్యే. ఓకే. సో మరి ఇక్కడ చూసుకుంటే మహబూబ్ నగర్ చూసుకుంటే ప్రధానంగా అభ్యర్థులు ఎవరు ఉన్నారు? ఎట్లా ఉంటుంది పోటీ విషయంలో? మహబూబ్ అంటే అన్ని పార్టీల అభ్యర్థుల 3 పార్టీల అభ్యర్థులు. టీఆర్ఎస్ అయితే 0. ఇక బీజేపీ నుంచి మరి శాంతి కుమార్ గారు అంటున్నారు, డీకే గారు అంటున్నారు. కాంగ్రెస్ నుంచి అయితే చెల్ల వంశీందర్ రెడ్డి గారు టికెట్ ఖరారు అయింది. ఆయన ఆల్రెడీ ప్రచారం నడుస్తుంది ఆయన జోరుగా. సో ఎట్లా ఉంది స్పందన? ఎట్లా ఉంది అంటారు? స్పందన బాగుందనా. సో ఏమేమి హామీలు ఇచ్చారు అంటే ప్రతి గ్రామానికి వస్తున్నారు అంటున్నారు కదా. సో ఏమేమి హామీలు ఇచ్చారు, ఏమేమి సమస్యలు చూసారా? హామీలు అంటే ఇప్పుడు కాంగ్రెస్ స్కీమ్లు చెప్తారన్న. అవే గెలిచే ఛాన్స్ ఉంటుంది ఈసారి 100% ఉంది అన్న గెలిచే ఛాన్స్. ఓకే. గెలిచిండు అనుకోండి. సో ఎట్లా ఉంటుంది అంటే వ్యక్తిపరంగా చూసుకున్నా కూడా పని చేసే విధానం ఎట్లా ఉంటుంది? వంశన్న గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే అన్న యూత్ కాబట్టి యూత్ కూడా బాగుంటుంది. 100% పార్లమెంట్లో వంశన్న గెలుస్తాడు, పనులు జరుగుతాయి. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే అంకుల్ నమస్తే. నమస్కారం. ఏం పేరు? చంద్రయ్య నా పేరు. ఏం చేస్తుంటారు? నేను ఎల్ఐసి ఏజెంట్. ఇక్కడ లోకలేనా? మాది నవపేట మండలం. మహబూబ్ నగర్ కిందకి వస్తుందా అంటే పార్లమెంట్ మహబూబ్నగర్. చెప్పండి. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా దగ్గరలో. సో మరి ఎట్లా ఉంది మరి ఇక్కడ పరిస్థితులు? ఇక్కడ పరిస్థితులు అంటే ఇప్పుడు రీసెంట్గా అయితే కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా. ఎవరిగాను దానికి మాకు చూపుతారు. ఇప్పుడు ఎవరు మనం చెప్పని ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే పాలన వాళ్ళకి ప్రజలు కూడా వాళ్ళకి అవుతారు కదా. ఇంత ఇప్పుడు టీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసిందంటే మంది కాదనుకొని ఇప్పుడు దాన్ని ఎన్నుకున్నారు, కొత్త పార్టీని ఎన్నుకున్నారు. అంటే గతంలో ప్రభుత్వంకి ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడున్నది మనకి ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది చెప్పొచ్చు. వాళ్ళు 100 రోజులు కాలేదు, 2-3 నెలలు కూడా కాలేదు. వాళ్ళు అప్పుడే వాళ్ళు సాధించే వాళ్ళకే తెలుస్తుంది, పాలకులకి తెలుస్తుంది. మనం ఎట్లా చెప్పగలుగుతాం? వాళ్ళ ప్రతి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నేను గెలిచాక అన్ని సాధిస్తాను, అభివృద్ధి చేసి పెడతా, అందరి అభివృద్ధి తీసుకుపోతానే చెప్తారు. అది ఎవరు కామన్గా చేసినా చేయకుండా చెప్పమాటనే అది. ఇప్పుడు మనం జనం ఏమనుకుంటే ఇతరులు వీళ్ళు మంచి చేస్తారంటే వీళ్ళకి కొట్టేసారు. చేస్తారని మనం అందరం నమ్ముతున్నాం, చేస్తారని మనం కూడా విశ్వసిస్తున్నాం, చేస్తారేమో ఆశిస్తున్నాం. మరి ఇంకా డెవలప్ అయినాక దాని గురించి మనం చెప్పేది. వాళ్ళకి చూసుకోలేదు. టైం వచ్చినా వాళ్ళకి కనీసం ఒక 5-6 నెలల తర్వాత వాళ్ళు చేసే అభివృద్ధి కాదని అప్పుడు తెలుస్తుంది. మనకి ఇప్పుడే ఎట్లా తెలుస్తుంది? కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అంటే సెంట్రల్లో గవర్నమెంట్ ఏది ఫామ్ అవుతుంది అనుకుంటారు మరి. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అంటే సెంట్రల్ కిందకి వస్తుంది కదా. సో మరి అక్కడ ఉన్న బీజేపీ గవర్నమెంట్ మీద కానీ మీ అభిప్రాయం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ అయితే నాకు తెలిసి నాగరికల్లో అయితే కాంగ్రెస్ గెలుస్తుంది, కానీ మహబూబ్ నగర్ 100% బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే దానికి ఉన్న ఏం అటువంటి ప్రజలు అనుకుంటే మనం ఇన్న మాటల గురించి మనం చెప్తున్నాము. ఎందుకంటే మహబూబ్ నగర్ స్థానం మాత్రం బీజేపీకి కన్ఫామ్ అన్నట్టు ప్రతి నోట మేము వింటున్న మాట. అంటే ఎట్లా అనిపిస్తుంది మరి 2 టర్మ్స్ బీజేపీ గవర్నమెంట్ అక్కడ సెంట్రల్ వచ్చింది. సో మరి ఈసారి కాంగ్రెస్కి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఎట్లా ఉంటుంది అంటారు? కాంగ్రెస్ ఛాన్స్ ఉండదు, మనం ఎట్లా చెప్తాం సార్? అంటే ఎట్లా అనిపిస్తుంది? వస్తే బాగుంటుందా? గవర్నమెంట్ ఒపీనియన్ ఏంటా? ఈ సెంట్రల్ అయితే బీజేపీ వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్ నమస్తే. నమస్తే. ఏం పేరు? షేక్ జమీరుద్దీన్ గారు. ఏం చేస్తుంటారు? నేను ఎల్ఐసి అండ్ పొలిటికల్ నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ తిమ్మాపేట మండల మైనార్టీ చైర్మన్. చెప్పండి. ఎట్లా ఉంది అంకుల్ మరి ఇక్కడ అంటే రాజకీయాలు ఎట్లా ఉన్నాయి పరిస్థితి? ప్రస్తుతం అయితే కాంగ్రెస్ కి బాగానే ఉంది కదా. ఎంపీ కూడా మమ్మనార్ ఎంపీ వంశీరెడ్డి, నాగర్కర్నూలు ఎంపీ మల్రవి వాళ్ళు గెలవాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు సెంట్రల్ లో చూసుకుంటే బీజేపీ గవర్నమెంట్ మీద ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు 10 years అయిపోయింది అది కదా. ఇప్పుడు చేంజెస్ కావాలి కదా, మరి పబ్లిక్ కూడా చేంజెస్ వచ్చింది కదా. అంటే రూలింగ్ ఎట్లా అనిపిస్తుంది అంటారు వాళ్ళు ఇచ్చే స్కీమ్స్? రూలింగ్ ఏముంది అంటే ఇప్పుడు రోడ్స్ తప్ప వాళ్ళు ఏం చేయలేదు కదా. ఏం చేసారు? రోడ్ అయితే చేస్తారు కంపల్సరీ.
వేరే ఇంకా డెవలపింగ్ అయితే లేదు దాని కాబట్టి పబ్లిక్లో కూడా మార్పు వచ్చింది. కేసీఆర్ కూడా టీఆర్ఎస్ కూడా మార్పు కావాలనే మార్పు చేసినారు, అది కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. అంతే. సో మరి ఇక్కడ చూసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద 6 గ్యారెంటీలు కానీ ప్రజాపాలన అని పెడుతున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది మరి? బాగుంది కదా, 6 గంటలు 4 గంటలు అయిపోయినాయి, 2 గంటలు ఈ మంత్లో అయిపోతున్నాయి, ఇంకేం కావాలి. సో మరి ఇక్కడ మహబూబ్ నగర్ నుండి చూసుకుంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితులు మరి ఈ 3 పార్టీలకి? 3 పార్టీ అంటే ఇక ఫస్ట్ అయితే కాంగ్రెస్, సెకండ్ బీజేపీకి వస్తుంది, థర్డ్ టీఆర్ఎస్ అంతే అంతే ఉంటుంది. కానీ మరి ఇప్పుడు ఇక్కడ గతంలో గెలిచిన ఎంపీ వల్ల ఏమన్నా లాభం జరిగింది ఇక్కడ? ఏం లాభం జరగలేదు. ఎవరు పోనీ ఇక్కడ ఎంపీ ఎవరు తెలుసా? ఎంపీ చేస్తాను ఎంపీ, శ్రీనివాస్. ఇక మా నాలుగు ఎంపీ ఏమో రాములు, ఓకే టీఆర్ఎస్ ఓకే. ఏం లేదు, టఫ్ ఉంటుంది. టఫ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.